చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన 7వ ఐపీఎల్ మ్యాచ్ ఒక అద్భుతమైన థ్రిల్లర్ సినిమాను తలపించింది. సొంత గడ్డపై బరిలోకి దిగిన చెన్నై జట్టుకు పంజాబ్ కింగ్స్ చిత్తుగా ఓడించి 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. సొంత గడ్డపై చెన్నై పరువు గంగలో కలిసింది. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ను కిందకు నెట్టి పాయింట్ల పట్టికలో పంజాబ్ జట్టు దర్జాగా నెంబర్ 1 సింహాసనం అధిష్ఠించింది. ఈ సీజన్లో చెన్నైకి ఇది వరుసగా 2వ ఓటమి కాగా 2022 తర్వాత ఆ జట్టు సీజన్ ఆరంభంలోనే ఇలా బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. ధోనీ లేని లోటు చెన్నై జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. బాస్ లేని ఆఫీసు, డ్రైవర్ లేని బస్సు అన్నట్లుగా ఉంది సీఎస్కే దుస్థితి. ధోనీ లేకుండా ఐపీఎల్లో చెన్నై ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక విజయం సాధించి 6 మ్యాచ్ల్లో అట్టర్ ఫ్లాప్ అవ్వడమే ఇందుకు నిదర్శనం. ఈ మ్యాచ్లో బ్యాటర్ల ఆధిపత్యం కనిపించినా ఊహించని వికెట్లతో మ్యాచ్ గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడిందే. ఆఖరి వరకు కూడా గెలుపు ఎవరిని వరిస్తుందో అన్న టెన్షన్ బిల్డప్ అయినా పంజాబ్ బ్యాటర్లు ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా కూల్గా మ్యాచ్ను ముగించి మరో 6 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయ తీరాలకు చేరారు. ఈ మ్యాచ్తో పంజాబ్ జట్టు ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 9 సార్లు 200కు పైగా పరుగుల టార్గెట్ను ఛేదించిన ఏకైక జట్టుగా నిలిచింది. ఐపీఎల్లో పంజాబ్కు ఇది రెండో అత్యుత్తమ చేజింగ్ కావడం విశేషం. అంతేకాదు చెపాక్ స్టేడియంలో 2023 నుంచి చెన్నై మీద పంజాబ్కు ఇది వరుసగా 4వ విజయం కావడం గమనార్హం. అలా చెన్నైకి పంజాబ్ కొత్త సింహస్వప్నంగా మారింది. ఈ మ్యాచ్లో చెన్నై బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే యువ సంచలనం ఆయుష్ మాత్రే, సీనియర్ ఆల్రౌండర్ శివన్ దుబే, కొత్తగా జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన మెరుపులు మెరిపించారు. ఆపద్ బాంధవులు అన్నట్లుగా వీరు ముగ్గురే చెన్నైకి స్టార్ ప్లేయర్లుగా మారి జట్టు 209 పరుగుల స్కోరు సాధించేలా చేశారు. కానీ కోట్లు కుమ్మరించి తెచ్చుకున్న ఓపెనర్లు సంజు శాంసన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ల ఆట తీరు మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సంజు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతుంటే టీ20లో ఫైర్ ఇంజన్లా చెలరేగాల్సిన గైక్వాడ్ తుస్సుమంటున్నాడు. దురదృష్టవశాత్తు వీళ్ళిద్దరే ఓపెనర్లు కావడం చెన్నై పాలిట శాపంగా మారింది. ఒకవేళ ఇద్దరు గనక కాస్త ఆడి ఉంటే సులభంగా మరో 20 నుండి 30 పరుగులు అదనంగా వచ్చేవి. ఖచ్చితంగా మ్యాచ్ ఫలితం కూడా చెన్నైకి అనుకూలంగా ఉండేది. ఇక చెన్నై బౌలింగ్ విభాగం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకప్పుడు అద్భుతమైన స్పిన్నర్లకు పెట్టింది పేరైన చెన్నై జట్టులో ఇప్పుడు ఆ మ్యాజిక్ ఏమాత్రం కనిపించడం లేదు. నూర్ అహ్మద్ కాస్త పర్వాలేదనిపిస్తున్నా రాహుల్ చాహర్ ఎప్పుడు వికెట్లు తీశాడో, ఎప్పుడు మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ చేశాడో ఎవరికీ గుర్తులేదు. ఫాస్ట్ బౌలింగ్ కూడా గొప్పగా లేదు. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన, ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పించిన మరో అంశం కెప్టెన్ గైక్వాడ్ వ్యూహాలు. రవీంద్ర జడేజాకు పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని భావించి మొన్నటి ఐపీఎల్ వేలంలో ఏకంగా 14.20 కోట్ల రూపాయల భారీ ధరకు ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన యువ సంచలనం ప్రశాంత్ వీర్కు ఈ మ్యాచ్లో కనీసం 1 ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వకపోవడం పెద్ద విడ్డూరం. మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తున్నప్పుడు కోట్లు పెట్టి కొన్న ఆల్రౌండర్కు బంతి ఇస్తే మ్యాచ్ స్వరూపమే మారేదేమో అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి పేపర్ మీద కొండలా కనిపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మైదానంలో మాత్రం చతికిలబడి విజయానికి అవసరమైన పోరాట పటిమను కనబరచడంలో విఫలమవుతోంది. ఇక మరోవైపు పంజాబ్ జట్టు ఇన్నింగ్స్ గురించి చెప్పాలంటే ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యా ఆరంభం నుంచే పూనకం వచ్చినట్లు విధ్వంసక శివతాండవం చేయగా క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సింహంలా గర్జించాడు. చాలా రోజుల తర్వాత అయ్యర్లోని పాత ఫైర్ బయటకొచ్చి అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడిని జయించి బాధ్యతాయుతంగా పంజాబ్ను గెలిపించిన తీరు సూపర్బ్. అయితే పంజాబ్ కూడా తమ బౌలింగ్ చూసుకుని మురిసిపోవడానికి వీల్లేదు. ఆ జట్టులోనూ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరైన ప్రత్యర్థి తగిలితే పంజాబ్ బౌలర్లకు కూడా కష్టాలు తప్పవు. రాబోయే మ్యాచ్ల్లో ఈ రెండు జట్లు తమ వ్యూహాలను ఎలా పదును పెట్టుకుంటాయో వేచి చూడాలి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన పంజాబ్ ముద్దుగా బౌలింగ్ ఎంచుకోగా చెన్నై బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఒక ఆసక్తికరమైన సినిమా రేంజ్లో సాగింది. ప్రపంచ కప్లో చివరి 3 మ్యాచ్ల్లో అద్భుతాలు చేసి సింహంలా గర్జించిన ఓపెనర్ సంజు శాంసన్ ఇక్కడికొచ్చేసరికి పిల్లిలా మారిపోయి వరుసగా 2వ మ్యాచ్లోనూ బొక్కబోర్లా పడ్డాడు. కేవలం 7 బంతులాడి 1 4 కొట్టి 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. అప్పటిదాకా అరుపులు కేకలతో దద్దరిల్లిన చెపాక్ స్టేడియం సంజు అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. పంజాబ్ క్యాంప్లో మాత్రం పండుగ వాతావరణం మొదలైంది. కానీ అసలు సినిమా అక్కడే మొదలైంది. ఒక పక్క కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గా నెమ్మదిగా ఆడుతూ యాంకర్ రోల్ పోషిస్తే మరోవైపు క్రీజ్లోకొచ్చిన యువ కెరటం ఆయుష్ మాత్రే మాత్రం పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
మాత్రే పవర్ ప్లేలో పంజా విసురుతూ దాదాపు 200 స్ట్రైక్ రేటుతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పవర్ ప్లే ముగిసిన తర్వాత కూడా మాత్రే తన దూకుడు తగ్గించకుండా చెన్నై స్కోరు బోర్డుకు రాకెట్ ఇంజిన్ తగిలించాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై 57 పరుగులు చేయగా 10వ ఓవర్ ముగిసే సమయానికి 101 పరుగుల మార్కును ఒకే ఒక వికెట్ నష్టంతో చేరుకుని అదరగొట్టింది. చూస్తుండగానే ఆయుష్ మాత్రే 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసి చెపాక్ స్టేడియంలో అర్ధశతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో 19 ఏళ్లలోపు వయసులో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో పృథ్వీ షా సరసన నిలిచి తన సత్తా చాటాడు. ఇక ఐపీఎల్లో 19 ఏళ్లలోపు బ్యాటర్ల అత్యధిక స్కోర్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ 101 రికార్డు, తన గత రికార్డు 94 తర్వాత ఈరోజు కొట్టిన 73 పరుగులతో 3వ స్థానాన్ని కూడా ఆక్రమించాడు. ఇక వీరిద్దరూ సెంచరీ పార్ట్నర్షిప్ దిశగా సాగుతున్నారు అనుకున్న తరుణంలో 11వ ఓవర్లో బంతిని అందుకున్న చాహల్ 22 బంతుల్లో 28 పరుగులు చేసిన రుతురాజ్ను అవుట్ చేసి చెన్నైకు బ్రేకులు వేశాడు. ఈ మ్యాచ్లో గైక్వాడ్ తాను ఎదుర్కొన్న 22 బంతుల్లో కేవలం 3 సార్లు మాత్రమే బంతిని సరిగ్గా టైం చేయగలిగాడంటే అతడి ఫామ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక చాహల్ బౌలింగ్లోనే ఆయుష్ మాత్రేకు 10 పరుగుల వ్యవధిలో 2 సార్లు లైఫ్ రావడం విశేషం. కానీ దొరికిన అవకాశాలను మాత్రే సద్వినియోగం చేసుకోలేదు. విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన 13వ ఓవర్లో యార్కర్ లెంత్లో పడ్డ బంతిని స్లైస్ చేయబోయి షార్ట్ థర్డ్ మ్యాన్లో ఉన్న చాహల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 6 ఫోర్లు 5 సిక్సర్లతో 43 బంతుల్లో 73 పరుగులు చేసిన మాత్రే అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత వచ్చిన కార్తిక్ శర్మ ఒక పరుక్కే మార్కో జాన్సన్ బౌలింగ్లో వెంటనే అవుట్ కావడంతో చెన్నై లై తప్పినట్లు అనిపించింది. కానీ 6వ స్థానంలో బ్యాటింగ్ దిగిన సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో అడుగు పెట్టగానే టాప్ గేర్లో బ్యాటింగ్ చేసి పూనకం వచ్చినట్లు శివ తాండవం చేశాడు. హర్షదీప్ సింగ్ వేసిన 15వ ఓవర్లో ఏకంగా హ్యాట్రిక్ ఫోర్లు బాది చెన్నై క్యాంపులో మళ్లీ జోష్ నింపాడు. పేసర్లను ఎదుర్కోవడంలో సర్ఫరాజ్ది సపరేట్ స్టైల్. ఐపీఎల్ చరిత్రలో పేసర్లపై 200కు పైగా పరుగులు చేసిన బ్యాటర్లలో వికెట్ కీపర్ వెనుక అత్యధికంగా 30.5% పరుగులు సాధించిన ఏకైక మొనగాడు సర్ఫరాజ్. ఆ టెక్నిక్తోనే పంజాబ్ బౌలర్లను ఆటాడుకున్నాడు. ఇక 17వ ఓవర్లోనైతే తొలి 3 బంతుల్లోనే 3 బౌండరీలు బాది పంజాబ్కు చెమటలు పట్టించాడు. అయితే 4వ బంతికి కూడా భారీ షాట్కు యత్నించి ఎగిరిపోయాడు. కేవలం 12 బంతుల్లో 32 పరుగులు చేసిన సర్ఫరాజ్ దిమ్మ తిరిగే 266.66 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించాడు. చెపాక్ స్టేడియంలో కనీసం 10 బంతులు ఎదుర్కొన్న ఇన్నింగ్స్లలో ఇది 2వ అత్యుత్తమ స్ట్రైక్ రేట్ కావడం విశేషం. సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నంతసేపు నాన్ స్ట్రైకర్ ఎండ్లో సినిమా చూస్తూ కేవలం 100 స్ట్రైక్ రేట్తో స్కూటర్ నడుపుతున్నట్లు నెమ్మదిగా ఆడిన శివన్ దుబే సర్ఫరాజ్ అవుట్ అవ్వగానే సడన్ గా గేరు మార్చి ఫెరారీ స్పీడ్ అందుకున్నాడు. డెత్ ఓవర్లో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి 4లు 6ల వర్షం కురిపించాడు. క్లైమాక్స్లో అతడి వీర విహారం వల్లే చెన్నై జట్టు డెత్ ఓవర్లలో ఏకంగా 53 పరుగులు పిండుకోగలిగింది. కేవలం 28 బంతుల్లో 161 స్ట్రైక్ రేట్తో 45 పరుగులు చేసి అజేయంగా నిలిచిన దుబేకు ప్రశాంత్ వీర్ 6 పరుగులతో అండగా నిలిచాడు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్లు తీసి కాస్త పర్వాలేదనిపించగా చాహల్, మార్కో జాన్సన్, బాట్లెట్ తలో వికెట్తో సరిపెట్టుకున్నారు. 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ జట్టు ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాన్ షారియా క్రీజులో కడుగుపెట్టారు. లక్ష్యం పెద్దదైనా ప్రియాన్ షారియా మాత్రం ఏమాత్రం భయపడకుండా చెన్నై బౌలర్లకు ఆరంభం నుండే చుక్కలు చూపించాడు. క్రీజులో అడుగుపెట్టిన మొదటి బంతు నుంచే విరుచుకుపడుతూ ఎదుర్కొన్న కేవలం 11 బంతుల్లోనే 355 స్ట్రైక్ రేట్తో 3 ఫోర్లు 4 భారీ సిక్సర్లు బాది 39 పరుగులు పిండుకున్నాడు. ఆర్య దెబ్బకు పంజాబ్ జట్టు కేవలం 3.2 ఓవర్లలోనే 50 పరుగులు దాటేసింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై మీద ఏ జట్టుకైనా ఇదే ఫాస్టెస్ట్ 50 కావడం విశేషం. అలాగే 2011లో ముంబై మీద ఆర్సీబీ నమోదు చేసిన చెపాక్ స్టేడియం ఫాస్టెస్ట్ 50 పరుగుల రికార్డును కూడా పంజాబ్ ఈ రోజు సమం చేసేసింది. అయితే అదే దూకుడులో మ్యాట్ హెన్రీ బౌలింగ్లో అనవసరమైన ఆవేశంతో క్రీజు వదిలి ముందుకొచ్చిన ప్రియాన్ షారియా బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమై క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ 1 వికెట్ నష్టానికి 68 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రియాన్ షారియా అవుట్ అయిన తర్వాత పంజాబ్ బ్యాటింగ్కు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. టీ20 మ్యాచ్ని టెస్ట్ మ్యాచ్లా ఫీల్ అయిన ప్రభ్సిమ్రాన్ సింగ్ నెమ్మదైన స్ట్రైక్ రేట్తో ఆడుతూ ఫ్యాన్స్కు నిద్రపుచ్చాడు. 34 బంతులాడి 6 ఫోర్లు 1 సిక్సర్తో 43 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అలా 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 103/2 స్కోరుతో నిలిచింది.
ఆ తర్వాత వచ్చిన కూపర్ కొన్నల్లి స్కోర్ బోర్డును పరిగెత్తించే ప్రయత్నంలో 22 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు రాబట్టాడు. కానీ అన్షుల్ కంబోజ్ వేసిన 12వ ఓవర్లో ఫుల్ టాస్ బంతిని అనవసరంగా గాల్లోకి లేపి వెనుదిరిగాడు. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అయ్యర్ అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 13వ ఓవర్లో రాహుల్ చాహర్ బౌలింగ్లో 2 భారీ సిక్సర్లు బాది పంజాబ్ ఇన్నింగ్స్లో కొత్త జోష్ నింపాడు. బొమ్మ దద్దరిల్లిపోవాలి అన్న రేంజ్లో 200 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడిన అయ్యర్ చూస్తుండగానే కేవలం 26 బంతుల్లోనే బౌండరీ కొట్టి తన అద్భుతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక పంజాబ్ గెలుపు లాంఛనమే అనుకుంటున్న తరుణంలో అర్ధ సెంచరీ వద్ద అయ్యర్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే నేహాల్ వదేరా కూడా అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా మ్యాచ్ రసకందాయంలో పడింది. ఆ సమయంలో శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ క్రీజులోకొచ్చి దండయాత్ర మొదలుపెట్టారు. శశాంక్ 6 బంతుల్లో 14 పరుగులు, స్టోయినిస్ 3 బంతుల్లో 9 పరుగులతో ఫైర్ పవర్ చూపించి అజేయంగా నిలిచి చెన్నైకి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా పంజాబ్ జట్టుకు 5 వికెట్ల తేడాతో ఓ అదిరిపోయే విజయాన్ని ఖాయం చేశారు.